కుర్రాళ్ళు యవ్వనంలోకి రాగానే గడ్డం రావాలి. అప్పుడే ఆ కుర్రాడు మగాడైనట్లుగా సమాజం భావిస్తుంది. అందుకే కొందరు కుర్రాళ్ళు ఇంకా ఎప్పుడు గడ్డం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొందరు గడ్డం రావడం కోసం షేవింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మొహం బరుసుగా తయారవ్వటం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. కొందరికి తక్కువ వయసులోనే గడ్డం వచ్చినా మరికొందరికి మాత్రం 20 సంవత్సరాలు దాటినా కూడా గడ్డం రాదు. అలాంటి వారు బాధపడాల్సిన పని లేదు. చిన్న చిన్న చిట్కాలను పాటించి గడ్డం వచ్చేలా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గడ్డం రాకపోవడానికి ప్రధాన కారణం హార్మోన్ల ప్రభావం. గడ్డంను స్టైల్గా భావించేవారు చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల గడ్డం వస్తుంది. ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెను యూకలిప్టస్ ఆయిల్తో కలిపి మొహంపై మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత రోజ్బెర్రీ నూనెలో కాస్త కొబ్బరి నూనె వేసి గడ్డంపై రాసుకోవాలి. 2 స్పూన్ల నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మిశ్రమంను గడ్డంపై రాసుకోవాలి. పావు గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగితే ప్రయోజనం ఉంటుంది. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లను మరియు బలాన్ని ఇచ్చే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రశాంతంగా నిద్రపోవటం వల్ల కూడా గడ్డం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆవాల ఆకుల పేస్టును ఉసిరి నూనెతో కలిపి గడ్డంపై రాసుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.